హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెష్ విలేజ్. ఈరోజు మనం మురుగు ముస్లం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని 1 కప్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా. గరం మసాలా ఎక్కువనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే నాన్ వెజ్ కదా. సాల్ట్ సరిపడా, కారం ఒక 3 స్పూన్స్, ధనియాల పౌడర్ 1 స్పూన్. మసాలా పేస్ట్ అనేది ఎక్కువగా ఉండాలి. పెప్పర్ పౌడర్ 1 స్పూన్. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పసుపు ఒక 1/2 స్పూన్. నాన్ వెజ్లో మెయిన్ పసుపు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ తీసుకొని ఒక 1.5 kg చికెన్ తీసుకున్నాం మేము. చికెన్కి ఈ పేస్ట్ అంతా బాగా అప్లై చేయాలి. ఈ పేస్ట్ అనేది చికెన్కి బాగా అప్లై చేయాలి, ఎక్కడ గ్యాప్స్ లేకుండా బాగా అప్లై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అనేది చికెన్కి బాగా పట్టించాలి, ఇక్కడ గ్యాప్స్ ఉండకుండా చూసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి. దీన్ని 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఈ చికెన్కి ఒక బాయిల్డ్ ఎగ్ని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ ఎగ్ని ఈ చికెన్లో పెట్టుకోవాలి. ఇలా లోపల పెట్టిన తర్వాత దీన్ని ఇలా దగ్గరికి పట్టుకొని థ్రెడ్తో కట్టాలి. ఇలా కట్టుకోవడం వల్ల అది బయటకి రాకుండా ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా థ్రెడ్ తీసుకొని దగ్గరికి కట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. దానిపైన డ్రిల్స్ పెట్టి చికెన్ని పెట్టుకోవాలి. చికెన్ని బాగా కాల్చుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ కాల్చుకోవాలి. మరీ తందూరి చికెన్లా కాకుండా మామూలుగా కాల్చుకోవాలి. ఇలా రెడీ అని పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాచి, బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టూ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి.
3 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. టూ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వన్ కప్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని తీసుకొని మిక్సీ చేసుకొని ఇలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. కాజు పౌడర్ యాడ్ చేసుకోవాలి. కాజుని కూడా కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి యాడ్ చేసుకోవాలి. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఈ చికెన్ని దాంట్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ చికెన్ని థ్రెడ్ డిప్ వేసుకొని ఇలా వేసుకొని ఆ గ్రేవీని స్పూన్తో తీసుకుంటూ చికెన్ మీద వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం. చూస్తున్నారు కదా, చికెన్ ఇలా రెడీ అవుతుంది. ఇలా గ్రేవీని కొద్దిగా తీసుకుంటూ దానిపైన వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, మురుగు ముస్లం రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, subscribe my YouTube channel.